హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అందించబడతాయి. మన ఛానల్ని, మన మూన్ డివైన్ టారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఓకే, ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాము. ఓకేనా? చూసే ముందు మనం ఒక పని చేద్దాము. డైస్తో కూడా ఇవాళ డైస్ రీడింగ్ చేద్దాము. ఓకేనా? డైస్తో కూడా మనం మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం. ఇవాళ మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. అండ్ ఇక్కడ మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నాకు షేర్ చేసుకోవాలనిపించింది. అసలు కాపీ కొట్టే వాళ్ళకి కొద్దిగైనా అదేదో ఉండాలి కదా. నాకేం కనిపించట్లేదు అదేదో. ఎందుకంటున్నానంటే జస్ట్ ఇట్లా మొబైల్ స్క్రోల్ చేస్తున్నప్పుడు వినపడింది అంతే. సో అది వాళ్ళ పేర్లు అది నేనైతే బయట చెప్పను. కానీ సేమ్ మన ఛానల్లో స్టార్టింగ్లో నేను ఎలా చెప్తానో ఇట్లా నా కళ్ళకు కనిపించింది 2 ఛానల్స్ ఇట్లాగా. మీ పర్సన్ నేము 3 టైమ్స్ 5 టైమ్స్ చెప్పుకోండి. నేను ఏదైతే చెప్తూ ఉంటానో సేమ్ డిటో చేస్తున్నారు కొత్తగా. పాస్ట్లో లేదు. వాళ్ళ పాస్ట్ వీడియోస్ చూడండి కావాలంటే. పాస్ట్లో లేదు. ఎందుకు ఈ కాపీ కొట్టడం దేనికి? ఎనర్జీస్ ఎట్లా ఇచ్చేసుకోవాలో కూడా మీకు తెలియదు. సరేలేండి, ఇంకా నేను దీని గురించి ప్రొలాంగ్ కూడా చేయను. ఒకటి, నన్ను కాపీ కొట్టినా, నా ఛానల్ని కాపీ కొట్టినా, నా బ్యాడ్ కర్మస్ అన్నీ వాళ్ళకి వెళ్ళు కాక తదాస్తు. ఇంతే చెప్తా రోజు నేను ఇంకా. ఓకేనా? రైట్. మన గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటే వాళ్ళ కర్మ అది వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. అది వేరే విషయం. దానికి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలాసార్లు చెప్పాను. ఇక్కడ నా గురించి నేను జెన్యూన్గా చేసుకుంటూ పోతున్నప్పుడు ఎవరితో నాకు పని లేదు. స్టార్టింగే చెప్పాను, ఎవరితో నాకు పని లేదు. నా వర్క్ నేను చేసుకుంటూ పోతా. డివైన్ గైడ్ చేసిన విధంగా నేను వెళ్ళిపోతూ ఉంటా. ఓకేనా? రైట్. మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండమ్మా. ప్రతిదీ కాపీనేనా? వేరే ఇంకొక దీంట్లో ఇది చూసినప్పుడు అసలు వచ్చే కార్డు ఒకటి, వాళ్ళు ఏందో పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది చెప్పేస్తున్నారు. కార్డుకి రిలేటెడే కాదది. వచ్చిన కార్డుకి రిలేటెడే కాదది. చూసేవాళ్ళు అంత పిచ్చోళ్ళనా? అసలు ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. తప్పు కదా. చేసే పని జెన్యూన్ ఉండాలి ఇక్కడ కూర్చున్నప్పుడు. మీ పేర్లు, మీ పర్సన్ పేరు, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి అమ్మా. అసలు ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీ, కరెంట్ ఫీలింగ్ ఏంటి? ప్రస్తుతం వాళ్ళు మా వ్యూవర్స్ కోసం ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సను చాలా స్పిరిచువల్గా, డివోషనల్గా, గుళ్ళకి ఎక్కువ తిరగడము, దేవుడి ధ్యాస, దేవుడి విషయంలో శ్రద్ధ ఎక్కువ పెట్టడము, డివోషనల్గా ఎక్కువ ఉండడము, ఒంటరిగా ఎక్కువ ఉండడము, స్పిరిచువల్గా ఎక్కువ ఉండడము చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ రిలేషను ఎండ్ అయిపోయింది అన్న ఒక ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. మొత్తం అయిపోయింది, ఏం లేదు అన్న ఆలోచనతో ఉన్నారు. మేజర్గా నాకు ఇక్కడ
మీ ఇద్దరి మధ్య బ్రేకప్ కంటిన్యూగా నడుస్తూనే ఉందండి. చాలా కాలం నుంచి నడుస్తూనే ఉంది. ఎక్కువ ఇదే ఎనర్జీ వస్తుంది. మీ ఇద్దరి మధ్య లాంగ్ టర్మ్ సెపరేషన్ జరుగుతుంది ఇప్పుడు. ఈ సెపరేషన్‌ని మీ పర్సన్ ఎండ్ చేసేయాలి అని ఆలోచిస్తున్నారు. కంప్లీషన్ దిశగా తీసుకుపోవాలని ఆలోచిస్తున్నారు. దేవుడికి మొక్కులు మొక్కుతున్నారు. లిటరల్లీ యెస్. మీతో ఫిజికల్ ఇంటిమసీ కోరుకుంటున్నారు. మీతో సెలబ్రేషన్ కోరుకుంటున్నారు. మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలి. హ్యాపీనెస్ కోరుకుంటున్నారు మీతోటి. సో, మీ విషయంలో చాలా దాన్నేమంటారు? దాని ఎమోషన్స్, ఎఫెక్షను, ప్రేమ పొంగి పొర్లుతున్నాయన్నమాట. మీతో టైం స్పెండ్ చేయాలి అని ఈ వ్యక్తి ఎక్కువగా డివైన్ ఎనర్జీ కనపడుతుంది. చాలా మిమ్మల్ని తలుచుకున్నప్పుడు చాలా హ్యాపీ మోడ్‌లోకి వస్తారు ఈ పర్సను. అండ్ మీతో పాస్ట్‌లో ఈ పర్సన్ ఇంటిమసీ ప్రైవేట్ మూమెంట్స్ ఏదైనా ఉండుంటే వాటిలన్నిటిని మిస్ అవుతున్నారు ఈ పర్సను. మీ ఎనర్జీస్, మీ స్మెల్, మీ బాడీ స్మెల్, మీ ఎనర్జీస్ ఇవన్నీ తను ఫీల్ అవుతున్నారనమాట. తను అవన్నీ గుర్తు చేసుకొని చాలా రొమాంటిక్‌గా చాలా ఫీల్ అవుతున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. అండ్ అగైన్ అండ్ అగైన్ ఇక్కడ స్పిరిచువల్‌గా ఈ పర్సను చాలా 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 డీప్‌గా వెళ్తున్నారు. అంటే ఒక వైరాగ్యత్వం అంటారు కదా! పాస్ట్ లైఫ్ కర్మ. మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషన్‌కి కారణం పాస్ట్ లైఫ్ కర్మ బ్యాగేజ్ ఉంది. చాలా పెద్ద ఎత్తులో ఉంది మీ ఇద్దరి మధ్య. ఈ కర్మ ఎండింగ్‌కి రాబోతా ఉంది. ఎందుకంటే ఇక్కడ కంప్లీషన్ దిశగా ఎండింగ్‌కి రాబోతా ఉంది. ఓకేనా? అండ్ ఈ పర్సను ఇంత డిలే ఎందుకు జరుగుతుంది అంటే, ఇంత ప్రేమ ఉన్నా, ఇంత ఎఫెక్షన్ ఉన్నా డిలే ఎందుకు జరుగుతుంది అంటే, బికాజ్ ఆఫ్ ఈ పర్సన్ యాటిట్యూడు, ఈగోలో కూర్చొని ఉన్నారు. బట్ ఆ ఈగో కూడా ఇప్పుడు డౌన్ అయిపోయి డివైన్ దగ్గర, దేవుడి దగ్గర సరెండర్ చేస్తున్నారు. తనని దేవుడి దగ్గర ఏం కర్మ చేసుకున్నానో, ఏ జన్మలో ఏం కర్మ చేసుకున్నానో, ఈరోజు ఈ కర్మకి మా ఇద్దరి మధ్య ఇంత సెపరేషన్ వచ్చింది. తను ఎక్కడా హ్యాపీగా లేరండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఈ పర్సన్ ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏమన్నా ఉండుంటే అక్కడ కూడా సెపరేషన్ నడుస్తుంది. ఓకేనా? ఈ పర్సన్ కంప్లీషన్ దిశగా వెళ్తున్నారు అనేది కనపడుతుంది. అండ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. తన లైఫ్లో బీభత్సమైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. కర్మ ఎక్కువ ఎనర్జీ నాకు ఇక్కడ ఇదే వస్తుంది. కర్మ ఎక్కువ మోస్తున్నారు, కర్మ అనుభవిస్తున్నారు అనేది కనపడుతుంది. చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీతో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ, మీ మీద ప్రేమ, మీ మీద ఎమోషన్స్, మీ మీద పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య జరిగిన అవన్నీ తలుచుకుంటూ ఒక పక్క స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇంకొక పక్క డివైన్‌కి తను ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్, బీభత్సమైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ, ఆ స్ట్రగుల్స్‌తో డివైన్‌కి, దేవుడికి దగ్గరగా వెళ్తున్నారనమాట. ఇప్పుడు మనకి కష్టం వచ్చినప్పుడే కదా దేవుడు బాగా గుర్తొస్తారు మనకి. ఈ పర్సన్ అదే ఎనర్జీలో ఉన్నారు. ఈ పర్సన్ ఈగో యాటిట్యూడు, రూడ్ బిహేవియర్‌తో హర్ట్ చేయడమే కాకుండా పూజ పునస్కారాలు కూడా బాగానే చేసే వ్యక్తిలా కనపడుతున్నారు నాకు. సో, అందువల్ల ఈ పర్సన్ తన లైఫ్‌లో ప్రస్తుతం, ఇప్పుడు మనం చూసింది ఇదే కదా, ప్రస్తుతం తన లైఫ్‌లో బీభత్సమైన స్ట్రగుల్స్, కర్మ ఫేస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ నాకు ఇక్కడ 3 డేస్ నాకు కర్మ రిలేటెడే కనపడుతున్నాయి. సో, ఇక్కడ ప్రేయర్ చేయండి అని చెప్పడం తప్ప నేనేం చెప్పలేను. అంతకు మించి ఈ పర్సన్ ఎనర్జీస్‌లో చెప్పుకోదగ్గ ఇదైతే ఏం కనిపించట్లేదు నాకు. ఎనీవే, ఓన్లీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ చూద్దాము. మీ గురించిన ఎనర్జీస్ ఏంటి చూద్దాము.
మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీకు న్యూ ఆఫర్ తీసుకొని రావాలనుకుంటున్నారు. ఇక్కడ చాలామంది ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్‌లో, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆహ్, ఈ పర్సన్ యాటిట్యూడ్, బిహేవియర్ వల్ల మీ ఇద్దరి మధ్య ఇంత దూరం వచ్చింది, ఇంత డిఫరెన్సెస్ వచ్చినియి మీ ఇద్దరి మధ్య అనేది ఇక్కడ కనపడుతుంది. న్యూ స్టార్ట్ అయితే చేయాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా న్యూ స్టార్ట్ అయితే మీతో చేయాలనుకుంటున్నారు. అండ్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ చాలా ఎమోషనల్ అంటే 2 ఆఫ్ కప్ ఎనర్జీ ఎట్లా అంటే మీతో బ్యాలెన్స్ చేసుకొని ముందుకు నడవాలి. మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేస్తూ తన ఫీలింగ్స్ మీకు షేర్ చేస్తూ, మీ ఫీలింగ్స్ తనకి షేర్ చేస్తూ ఆహ్, ఈ పర్సన్ ముందుకు వెళ్ళాలి. తన ప్రేమని మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి. తన ఎమోషన్స్‌ని, తన ఫీలింగ్స్‌ని మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అని తన ఈగోని డౌన్ చేసుకొని మరీ తన ఫీలింగ్స్‌ని మీకు ఎక్స్‌ప్రెస్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. న్యూ స్టార్ట్ అయితే రాబోతోంది మీ లైఫ్‌లోకి. ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే ఈ పర్సన్ చాలా ఎమోషనల్‌గా ఉన్నారు. లిటరల్లీ మీతో మాట్లాడాలన్న ఆశ ఎక్కువుంది. కమ్యూనికేట్ చేయాలన్న ఆశ ఎక్కువ కనపడుతుంది. అండ్ ఇక్కడ చాలా డిప్రెసివ్ ఎనర్జీస్‌లో ఉన్నారు ఈ పర్సను. ఆహ్, చాలా మూడీగా, చాలా డిసప్పాయింట్‌మెంటు ఆహ్, ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ ఈ పర్సన్‌కి మదర్ ఇష్యూస్ ఏదో కనపడుతున్నాయి. ఆహ్, అంటే మదర్‌తో ఈ పర్సన్‌కి అటాచ్‌మెంట్ ఎక్కువ. మదర్ ఏం చెప్తే అట్లా అన్నట్టు బిహేవ్ చేస్తారన్నమాట ఈ పర్సను. చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ విషయంలో ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి అగైన్ అండ్ అగైన్ ఇక్కడ ఎనర్జీస్ నాకు చాలా ఎమోషనల్ డ్రైన్‌లో కనపడుతున్నారనమాట. ఓకేనా? చాలా మూడీగా చాలా హిడెన్‌గా లోపల లోపలే బాధపడడం, లోపల లోపలే ఏడవడం, ఒంటరిగా ఉండడం. తను మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. ఎట్ ప్రెజెంట్ ఏంటంటే మిమ్మల్ని ఫేస్ చేయలేకపోతున్నారు. తను చేసిన తప్పులకి, తను మీ విషయంలో బిహేవ్ చేసిన తీరుకి ముఖం చాటేస్తారంటారు కదా! అలాగా ఫేస్ చేయలేకపోతున్నారు. అండ్ మూడ్ ఫ్లక్చుయేషన్స్ బాగా ఎక్కువైతూ ఉన్నాయి. ఒక్కోసారి ఓకే హ్యాపీ మూడ్‌లో ఉంటారు. ఒక్కోసారి సాడ్ మూడ్‌లో ఉంటారు. ఒక్కోసారి ఏమేమో ఇమాజినేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆహ్, అపార్థం చేసుకోవడము, తనని క్రిటిసైజ్ చేసుకోవడము, తనని లో చేసుకోవడము, ఒంటరిగా చీకట్లో ఉండి మీ గురించి ఆలోచించడము, ఎక్కువగా నైట్ టైము చాలా డిప్రెసివ్ ఎనర్జీలో, చాలా ఎమోషన్స్‌తో ఈ పర్సన్ ఉంటున్నారు అనేది కనపడుతుంది. అండ్ ఇక్కడ మీతోనే తనకి హ్యాపీనెస్ అనేది కనపడుతుంది. తన ఫీలింగ్ మీతోనే తన హ్యాపీనెస్, మీరు ఉంటే చాలు తన లైఫ్‌లో. తను ఏదైనా సాధించగలరు అనే ఒక ఫీలింగ్ అనమాట. అండ్ ఈ పర్సను ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండాలి. లేదా మీతో మ్యారేజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఉండాలి. అండ్ మీ విషయంలో మేజర్‌గా ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోకపోవడానికి ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ అయ్యుంటే పిల్లల విషయంలో వెనక ముందు ఆడుతున్నారు. ఈ ఎనర్జీ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మీతో ఇక ఫ్యూచరు, బ్రైట్ ఫ్యూచరు మీతోనే తను చూస్తున్నారనమాట. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఆ ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి. మీతో హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. మీతో ఇంటిమసీ కోరుకుంటున్నారు. మీతో లాయల్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. పాస్ట్‌లో తను చేసిన కాకపోతే ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్. లాస్ట్ డేస్ కూడా అదే ఎనర్జీస్ వచ్చినియి. చాలా ఈగోయిస్టిక్ పర్సను. చాలా యాటిట్యూడ్ బిహేవియర్ ఉన్న పర్సన్. దాంతోనే ఈ ప్రాబ్లమ్ అంతా కూడా. సో, తనకి మీ మీద ఇంత ఎమోషన్స్, ఇంత ప్రేమ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకొని ఉంటున్నారు ఈ పర్సన్ అనేది కనపడుతుంది. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. చాలా ప్రేమ కూడా ఉంది మీ మీద. ఓకేనా? మీతో కమ్యూనికేట్ అయ్యి న్యూ బిగినింగ్, మీతో న్యూ స్టార్ట్, మళ్ళీ సెకండ్ ఛాన్స్ అడిగి న్యూ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారనమాట. ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్ అవుట్‌కమ్ ఏంటో కూడా చూద్దాము. ఫ్యూచర్ ఎనర్జీస్ ఏంటో కూడా చూద్దాము. ఫ్యూచర్ ఎనర్జీస్ చెప్పాను కదా నేను. ఈ రిలేషన్‌ని మీతో కమ్యూనికేషన్ వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గురు ఎనర్జీ వచ్చింది ఇక్కడ. కమ్యూనికేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. ఈ 2 కూడా
మీతో ఫ్లర్టీ బిహేవియరు, కమ్యూనికేట్ చేసి ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్. ఎంజాయ్ మీన్స్ నాట్ నెగెటివ్‌గా తీసుకోమాకండి. హ్యాపీ మూమెంట్స్ మీతో గడపాలి అని నేను ఇంతకంటే చెప్పలేను. హ్యాపీ మూమెంట్స్ మీ నుంచి కోరుకుంటున్నారు. మీతో ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఒక అడ్వెంచర్ లాగా లాంగ్ డ్రైవ్‌నో లేకపోతే నేచర్‌లోకి వెళ్ళిపోయి మీతో ఇంటిమసీ కోరుకుంటున్నారు. ఎమోషనల్‌గా మీతో అన్నీ షేర్ చేసుకోవాలి. హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు. డామ్ షూర్‌గా మీకు 2 కూడా కమ్యూనికేషన్‌కి సంబంధించినయే. కమ్యూనికేషన్ అయితే ఈ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజో లేకపోతే ఆల్ ఆఫ్ సడెన్ ఈ పర్సనే డైరెక్ట్‌గా వచ్చి మీతో మాట్లాడడమో జరుగుతుంది అనేది కనపడుతుంది. తన కప్ ఆఫ్ ఆఫర్‌ని మీకు ఆఫర్ చేస్తారు. అంటే తన ప్రేమని మీకు ఆఫర్ చేస్తారు. సారీ చెప్పడము, మనం కలిసుందాము, ఇలా ఇలా తను మీకు అన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. తన మనసులోని ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అండ్ మీ ఇద్దరూ సెలబ్రేషన్ మోడ్‌లోకి వస్తారు, ఎంజాయ్ చేస్తారు అనేది కనపడుతుంది. బట్ ఇక్కడ కాషన్ ఏంటంటే మీకు ఈ పర్సను ఒక మూడ్‌లో ఉన్నట్టు ఒక మూడ్‌లో ఉండరండి. ఈ పర్సన్ ఇంకా ఇమ్మెచ్యూర్‌గా ఉన్నారా? లేదా మెచ్యూరిటీ ఏమన్నా వచ్చిందా? అనేది మీరు అబ్జర్వ్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ 2 చూసుకున్నా కూడా మీ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కోరుకుంటున్నారు ఈ పర్సను. న్యూగా పాస్ట్‌లో ఏమైతే మీ ఇద్దరి మధ్య జరిగినాయో అవంతా కూడా తీసి పక్కన పెట్టేసి కొత్తగా మీ రిలేషన్‌ని, మీ ప్రేమని, తన ఫీలింగ్స్‌ని తను ఇప్పుడు కొత్త రకంగా మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. క్రియేటివ్‌గా అంటే కొత్తగా మీకు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కొత్తగా ఏమో చేయబోతా ఉన్నారు. సో, మీ రిలేషన్‌ని మీరే తన ఈక్వల్ కౌంటర్ పార్ట్, ఒక వైఫ్ మెటీరియల్ లేదా హస్బెండ్ మెటీరియల్ మీరే అన్న ఫీలింగ్ తనకి ఉంది. మీరిద్దరు కూడా డివైన్ సోల్స్, డివైన్ కౌంటర్ పార్ట్స్ అండ్ సోల్‌మేట్ కనెక్షన్ కూడా కనపడుతుంది. కొంతమంది విషయంలో మాత్రం ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఈ పర్సన్ ఒక్కోసారి యాటిట్యూడ్, బిహేవియర్ చూపిస్తారు. ఒక్కోసారి ఎమోషనల్‌గా బిహేవ్ చూపిస్తారు. ఇక్కడ మీకు గురువు యొక్క కృప కూడా ఉంది కాబట్టి డివైన్‌ని ప్రే చేస్తున్నారు. అండ్ ఈ పర్సను దైవభక్తి కూడా ఎక్కువగా కనపడుతుంది. మీ గురించి ఈ పర్సను ప్రే చేస్తున్నారు. గుళ్ళకి వెళ్తున్నారు. వ్రతాలు అలాంటివి, ఉపవాసాలు ఉండడము, వారాలు ఉండడము ఏదో అంటారు కదా! అట్లా అవన్నీ ఈ పర్సన్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. దైవభక్తి ఎక్కువ పెరిగిందనమాట. తను ఏం చేస్తున్నారు అనేది తను ఒక మీతోనే లైఫ్ చూస్తున్నారు. మీతోనే లైఫ్‌ని ముందుకు తీసుకెళ్ళాలి, కంటిన్యూ చేయాలి, లీడ్ చేయాలి. దానికి డివైన్ సపోర్ట్ కోరుకుంటున్నారు. ఓకేనా? వీలైతే ఇక్కడ మీరు అన్‌మ్యారీడ్ అయ్యుంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన ఖచ్చితంగా ఈ పర్సన్‌కి ఇక్కడ కనపడుతుంది. అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ అయితే మీ రిలేషన్ మీద ఉన్నాయండి. ఫ్యూచర్‌లో మీ ఇద్దరి మధ్య అవుట్‌కమ్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఆ ఫ్లర్టీ బిహేవియరు, ఆ ఇద్దరికి కమ్యూనికేషను, ఆ ఇద్దరు హ్యాపీగా, మీ ఏజ్ ఎంతైనా కావచ్చు, హ్యాపీగా ఒక చిన్న పిల్ల టీనేజ్‌లో ఉన్న వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా ఎంజాయ్ చేస్తారు మీరు ఫ్యూచర్‌లో. ఇద్దరు కూడా కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇద్దరి పార్ట్నర్‌షిప్ బాగుంటుంది. ఓకేనా? ప్రేమ, ఈక్వల్ గివ్ అండ్ టేక్, ఒకరినొకరు షేర్ చేసుకొని చాలా గుడ్ ఎనర్జీ వచ్చింది. ఫస్ట్ టైం డైస్ రీడింగ్ చేస్తున్నాను. బట్ అవుట్‌కమ్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ పర్సన్ చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. కానీ ఫ్యూచర్‌లో ఈ పర్సన్ నియర్ ఫ్యూచర్, ఎక్కువ టైం కూడా పట్టదు. నియర్ ఫ్యూచర్‌లో ఇక్కడ నాకు మోస్ట్లీ 4, 3, 6, అగైన్ 3, 2, 1 ఈ ఎనర్జీస్ నాకు ఎక్కువ కనపడతా ఉన్నాయి. అంటే ఇన్ని వీక్స్‌లో కానీ, ఇన్ని డేస్‌లో కానీ కావచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేసేది. మీ ఇద్దరి ఇది అవుట్‌కమ్ చూస్తున్నాం కాబట్టి ఫ్యూచర్ అవుట్‌కమ్ మేబీ 3 మంత్సో, వితిన్ 2 మంత్సో అండ్
వితిన్ 5 మంత్స్. ఓవరాల్‌గా ఎక్కువలో ఎక్కువ వేసుకున్నా కూడా 5 మంత్స్ అటు ఇటుగా మీ ఇద్దరి మధ్య బాండింగ్ కూడా నార్మల్‌గా ఇంతకుముందు పాస్ట్‌లో ఉన్నట్టు అవుతుంది. ఓకేనా? సరే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఇప్పుడు టారో స్టార్ట్ చేశాను. తర్వాత నేను ఒరాకిల్ కార్డ్‌తో రీడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. మిగతా ఛానల్స్ అన్నీ ఒరాకిల్ నుంచి ఒరాకిల్ కార్డ్స్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత నేను దీన్నేమంటారు క్యాండిల్ వ్యాక్స్ రీడింగు చేయడం స్టార్ట్ చేశాను. మళ్ళీ పొలోమని మొదలుపెట్టారు. తర్వాత ఇప్పుడు డైస్ రీడింగ్ మొదలుపెట్టాను కదా! ఇప్పుడు పొలోమన ఇది కూడా మొదలుపెడతారు. చూస్తా ఉండండి. ఎంత కాపీ ఉంటదంటే చూస్తా ఉండండి. ఆడ సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఏదో వెరైటీగా చేసేయాలి కాబట్టి చేసేస్తున్నాం అన్నట్టు చేసేయమాకండి. ఎనీవే చూస్తే ఏమో నాకు బాధేస్తుంది. అందుకని నేను నవ్వొస్తుంది ఒక్కోసారి ఒక విషయంలో వీళ్ళు చేసేది. మీ తెలివితేటలు ఉపయోగించండమ్మా. మీకు నిజంగా ఇదే ఉంటే ముందు నుంచి మీరు చేస్తారు కదా! ఒకరిని చూసి చేయడం ఏంటి? కాపీ కొట్టమాకండి చండాలంగా. కార్డ్స్ నుంచి ఇప్పుడు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాము. మీ విషయంలో పేషెన్స్, వెయిట్ చేస్తున్నారు అని చెప్పాను కదా! మీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తానని చెప్తున్నారు. రిగ్రెట్, పశ్చాత్తాపడుతున్నారు. చాలా పశ్చాత్తాపడుతున్నారు. సారీ, నేను ఇందాక కూడా చెప్పాను డైస్ రీడింగ్లో. ఆ పర్సన్ మీకు వచ్చి సారీ చెప్పాలనుకుంటున్నారు అని చెప్పాను. సో అదే కార్డ్ ఇది. ఇక్కడ మీరు ఈ పర్సన్ని నమ్మరనే ఒక ఆలోచన ఉంది ఈ పర్సన్కి. ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకవేళ ఈ పర్సన్ కమ్యూనికేట్ చేసి మీ దగ్గరికి వచ్చినా మీకు సారీ చెప్పినా ఈ పర్సన్ మీద మీకు నమ్మకం కలగదు అనేది ఆ పర్సన్ ఫీలింగ్ అనమాట. చెప్పానా? రీయూనియన్. ఈ పర్సన్ దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. రీయూనియన్ కోసం మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఇందాకనే నేను డైస్ రీడింగ్లో చెప్పాను. స్పైయింగ్, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఫేక్ ఐడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఫ్యాసినేషన్, మీ విషయంలో చాలా అబ్సెషన్, చాలా ఇంక తను ఇప్పుడు దాకా ఈగోతో యాటిట్యూడ్ తోటి కంట్రోల్ చేసుకుని ఉన్న వ్యక్తి ఇప్పుడే చెప్పాను కదా, ఆల్ ఆఫ్ సడన్ మీ లైఫ్లోకి మీతో కమ్యూనికేట్ చేస్తారు. ఎందుకంటే మీరు తనని అట్లా అట్రాక్ట్ చేస్తున్నారు. మరి మీ జర్నీ నార్మల్ జర్నీ కాదు కదా. సో మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అనేది కనపడుతుంది. మీ ఇద్దరి మధ్య చాలా డిస్టెన్స్ పెరిగిపోయింది. కానీ మీ ఇద్దరి మధ్య ఎంత డిస్టెన్స్ పెరిగిపోయిందో తనకి మీ మీద అంత ప్రేమ పెరుగుతూ ఉంది. బట్ మీరేమో ఆపోజిషన్లో ఉన్నారు. అంటే తనని ఉల్టా తను ఆలోచిస్తున్న దానికి మీరు ఉల్టా ఆలోచిస్తున్నారు. రెసిస్ట్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు రెసిస్ట్ చేసుకుంటున్నారు. తనని మీ లైఫ్లోకి ఎంటర్ చేయట్లా. ఇక్కడ ఆ ఎనర్జీస్ కనపడతా ఉన్నాయి. లాయల్టీ, ఈ పర్సన్ ఇందాక కూడా చెప్పాను మీకు, ఈ పర్సన్ మీ లైఫ్లోకి వన్స్ ఇంక వస్తే సన్ ఎనర్జీ చెప్పాను కదా, చాలా లాయల్గా ఉంటారు. బట్ అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఈ పర్సన్ మీతో లాయల్గా ఉంటారు. పాస్ట్ ఏం జరిగింది తీసి పక్కన పెట్టేస్తే ఫ్యూచర్లో ఈ పర్సన్ చాలా లాయల్టీగా ఉంటారు. మీరు ఈ పర్సన్ విషయంలో కూడా చాలా లాయల్గా ఉన్నారు అనేది ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. ఎక్స్పెక్టేషన్ చెప్పానా, మీ నుంచి తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాలర్ మెసేజ్. మీరు కూడా ఇక్కడ తన నుంచి కాలర్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ పర్సన్ కాలర్ మెసేజ్ చేస్తే మీరు లిఫ్ట్ చేస్తారా లేదా తను ఏదైనా మెసేజ్ పెడితే మీరు రిప్లై మెసేజ్ పెడతారా లేదా? ఎందుకంటే రిప్లై మెసేజ్ పెట్టకపోయినా తిరిగి తన కాల్ లిఫ్ట్ చేయకపోయినా తనకి గిల్టీ ఫీలింగ్ ఉంటుందన్నమాట. అంటే ఈగోయిస్టిక్ పర్సన్కి వాళ్ళకి మీకు అనిపించకపోవచ్చు, బట్ వాళ్ళ మైండ్ సెట్కి అంతే ఉంటుంది. వాళ్ళు దాన్ని కూడా ఈగో కిందకి తీసుకుంటారు. వాళ్ళ తలపగి ఏదో అయిపోయినట్టు అది కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఇన్ని ఉన్నాయి, మీతో లాయల్గా ఉండాలి, మీరు తనని నమ్మాలి,
తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, తను బాధపడుతున్నారు. తను సారీ చెప్పినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోవాలి, తనని నమ్మాలి. తను లాయల్గానే ఉన్నారు, తను రియల్గానే నాకు సారీ చెప్తున్నారు, ఫ్యూచర్లో కూడా లాయల్గా నాతో ఉంటారు అని మీరు నమ్మాలి. తన ఫీలింగ్, తన యాక్షన్ అంటూ తీసుకున్నారు అని అంటే మీరు తనతో అలా ఉండాలని కోరుకుంటున్నారు, తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తను మీరు కూడా తనకి ఈక్వల్గా రియాక్ట్ అవ్వాలి, రిప్లై ఇవ్వాలి, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ నుంచి రీయూనియన్ కోరుకుంటున్నారు. మేబీ సెకండ్ ఛాన్స్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు. ఇందాక డైస్ రీడింగ్లో కూడా అదే వచ్చింది కదా, సెకండ్ ఛాన్స్ మిమ్మల్ని అడగబోతా ఉన్నారు. ఫార్చునేట్, మీరు తన లక్కీ చామ్. మీ ఇద్దరి కలయిక అనేది మీరు ఒక లక్కీయెస్ట్ పర్సన్ తన లైఫ్లో. తను ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. ఓకేనా? తన లైఫ్లోకి మిమ్మల్ని పంపించినందుకు డివైన్కి, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు తన లైఫ్లోకి ఒక బ్లెస్సింగ్ లాగా వచ్చారు అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ డిస్టెన్స్లో తనకి మీ మీద రోజు రోజుకి ప్రేమ అయితే పెరుగుతూ ఉంది. కానీ మీకు తన మీద తను ఇంత గ్యాప్ తీసుకున్నారు, ఇంత లేట్ చేశారు, ఇంతకాలం సైలెంట్గా ఉండిపోయారు అనేది ఎదురు చూసి మీరు వెక్స్ అయిపోతున్నారు. మీరు ఆలోచించే విధానం వేరు, ఆ పర్సన్ మీ గురించి ఆలోచించే విధానం వేరుగా ఉంది ఇక్కడ. ఓకేనా? సరే, మీ పర్సన్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో అది కూడా చూద్దాము. బట్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ విషయంలో. రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఐ లవ్ యూ ద వే యూ ట్రీట్ మీ. ఇప్పుడు నీ విలువ నాకు బాగా తెలిసొచ్చింది, కానీ ఏం చేయను. ఇప్పుడే కదా చెప్పాను, డైస్ రీడింగ్లో చెప్పాను, ఇక్కడ ఈ రీడింగ్లో చెప్పాను. లవ్ మెసేజ్ కూడా తను పంపించిన దాంట్లో కూడా అదే వచ్చింది. నేను నిన్ను అందరి ముందు యాక్సెప్ట్ చేస్తాను, నాకు కాస్త టైం ఇవ్వు అని చెప్తున్నారు. నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, కానీ బయటకు చూపెట్టలేను, అంతే. అర్థమైందా? నా ఆరోగ్య పరిస్థితి హీనంగా మారిపోయింది, నువ్వు లేక కర్మ అనుభవిస్తున్నాను. మీకు ఫస్ట్లో డైస్ రీడింగ్లో ఇదే కదా చెప్పాను. తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని చూసినప్పుడు మనం తను కర్మ ఫేస్ చేస్తున్నారు, తన సిచ్యువేషన్స్ ఏం బాగాలేవని చెప్పాను కదా. సో ఇదే తను కూడా మెసేజ్లో అదే చెప్పారు. డబల్ కన్ఫర్మేషన్. నేను చాలా అలసిపోయాను, అసలు నాకు ప్రేమే వద్దు, ఒంటరిగానే బాగుంది అనిపిస్తుంది. పోరాడి తను రీయూనియన్ ఇన్ నెక్స్ట్ 2 months. ఇక్కడ రీయూనియన్ అని వచ్చింది. ఇక్కడ డైస్ రీడింగ్లో రీయూనియన్ ఇందాక చెప్పాను. నేను ఇందాక టైం పీరియడ్ కూడా మీకు చెప్పాను, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. రీయూనియన్ ఎంత కాలంలో ఉండొచ్చు? 2 months, 3 months, 5 months, లేదా 1 month, లేదా 2 weeks ఇవన్నీ చెప్పాను కదా. సో మీ పర్సన్ కన్ఫర్మేషన్ చేసేసారు, రీయూనియన్ 2 monthsలో అవుతారు మీ ఇద్దరు అని. నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పూర్తి చేస్తున్నాను. మేబీ అక్కడ ఏదో చెప్పాను కదా, మ్యారీడ్ పర్సన్ అయినా అయిండొచ్చని. అక్కడ వాళ్ళకి ఏదో రెస్పాన్సిబిలిటీ అక్కడ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. నువ్వు మూవ్ ఆన్ అయిపోయావా, నేను లేకుండా సంతోషంగా ఉన్నావా అని అడుగుతున్నారు. ఇలా మాట్లాడితే ఏదో కొంచెం బాధ అనిపిస్తుంది కదా. బట్ మన ఇద్దరి మధ్య జరిగిన అన్నిటికీ నిన్ను క్షమాపణలు కోరుకుంటున్నాను, సారీ. ఇది కూడా డైస్ రీడింగ్లో చెప్పాను. మీకు అపాలజీ ఏదో సారీ చెప్పాలి అనుకుంటున్నారు, తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు, ఇవన్నీ చెప్పాను కదా డైస్ రీడింగ్లో. ఒకసారి చూడండి. తను కూడా తన లవ్ మెసేజెస్లో కన్ఫర్మ్ చేశారు ఇవన్నీ. ఓకేనా? మన రీడింగ్ ఇలా ఉంటుంది. నువ్వు నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తావా, అంతా సరి చేస్తాను. ఇది కూడా ఇప్పుడు కూడా చెప్పాను, ఇక్కడ చెప్పాను, డైస్ రీడింగ్లో కూడా చెప్పాను. తను ఇది కూడా కన్ఫర్మ్ చేశారు. చూడండి, ఒక ఛాన్స్ అడుగుతారు మిమ్మల్ని, సెకండ్ ఛాన్స్ అడుగుతారని చెప్పాను కదా, అదే ఇది. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. ఓం సాయిరామ్.